ఒకరోజు నేను ఒక కల కన్నాను. ఈ భూమి నిండా నీకు బోల్డంతమంది పిల్లలు, తరతరాలుగా అందరూ నీలాగానే. కలే కదా, మీరు కలలు కనండి. నా జీవితం ఇక ఎవరేం చెప్పినా ఒంటరిదే. నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావా? సంతోషంగా అంటే ఇప్పుడా లేదా టోటల్గానా? టోటల్గా హ్యాపీయా? హ్యాపీగా లేను, ఆ? కానీ రిలాక్స్గా ఉన్నాను, ప్రశాంతంగా హాయిగా. డైలీ ప్రే చేస్తున్నావు కదూ? డైలీ ప్రే చేస్తాను ఫాదర్. హా. కాసేపు ముందు వర్షంలో నువ్వు మాట్లాడిన మాటలు విని నేను అనుకున్నాను పాతదేం మర్చిపోలేదని. అది నేను ఊరికే అన్నాను, ఓ, నేనది ఎప్పుడో మర్చిపోయాను. మీకు తెలుసా, నన్ను వదిలి వెళ్ళాక తను చాలా కష్టపడుతోంది. అందుకనే నేను ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదు. ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఏదో ఒకటి అడగాలని, నువ్వు ఇప్పుడు ఓకేనా అని అడిగితే అంతటితో అయిపోయినట్టే. ఆ తర్వాత నేను మొదలు పెడతాను, నేను ఇప్పుడు ఓకేనా, ఓకే కాదా అని. ఎందుకు? కాబట్టి విదేశాలకు వెళ్ళిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాను. ఫేస్బుక్ లేకుండా, వాట్సాప్ లేకుండా జీవిస్తే చాలు. ఇప్పుడు నేను ఓకేనే, ఎవరు ఏమడిగినా ఓకే.